పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ కొలతలను బట్టి మనం తీసుకోవాలి. వాళ్ళ కొలతలు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను వాళ్ళ కొలతలు తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకు 2.5 ఇంచుల వెడల్పు, ఇది నెక్ యొక్క వెడల్పు, గల్ల యొక్క వెడల్పు 2.5 ఇంచులు పెట్టాను. తర్వాత పొడవు వచ్చేసి 10 ఇంచులు పెడుతున్నాను. ఎంత పెడుతున్నాను? 10 ఇంచులు పెడుతున్నాను. ఇక 10 ఇంచులు పెట్టిన తర్వాత మనకు ఇది మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది డ్రెస్ పేపర్కి. తర్వాత ఇక్కడ 2.5 ఇంచులతోని నేను ఇలా బాక్స్ అనేది చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో నేను ఇప్పుడు రౌండ్ నెక్ ఎంచుకున్నాను కాబట్టి ఈ రౌండ్ నెక్ అనేది ఇలా నేను తీసుకున్నాను. ఇక ఈ డ్రెస్ పేపర్లో భుజం వచ్చేసి 3 ఇంచులు, ఇక చంక పొడవు 6 ఇంచులు, ఇక ఈ చంక పొడవు మధ్య భాగంలో ఇక 1.5తో ఇలా క్రాస్ చేసుకోవాలి. అయితే మనం ఎంచుకున్న డిజైన్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ అనుకోండి, దీంట్లో ఫుల్గా డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బార్డర్ డిజైన్ మాత్రమే వేసుకుంటున్నాను. బార్డర్ డిజైన్ కోసము నాకు చిన్న చిన్న బిట్స్ అనేవి కావాలి. ఇలా ఒక చిన్న బిట్ తీసుకున్నాను. నేను కొంచెం డ్రెస్ పేపర్ని కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఫోల్డ్ అనేది నేను చేశాను. తర్వాత ఇప్పుడు ఈ బిట్ పైన నేను ఒక లోటస్ కవల పువ్వు అనేది గీస్తున్నాను. ఇలా గీస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ వైపు కూడా మనకి ఇలా ఫోల్డ్ చేసి గీసుకోవడం ద్వారా 2 వైపులా సమాన దూరంతో వస్తాయి, సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిక్ ఏదైతే ఉందో దీనిని నేను ఈ నెక్కి గీయబోతున్నాను. ఇలా కొంచెం సరిగ్గా పెట్టుకొని ఈ లైన్కి కనిపిస్తుంది కదా. ఇప్పుడు సెంటర్లో ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత